హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అనమాట. దీనికి సంబంధించిన పార్ట్ 1 వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అలాగే మీకు కావాలనుకుంటే ప్లేలిస్ట్లో కూడా అవైలబుల్గా ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ఫ్రీ వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. అండ్ వన్ మోర్ పాయింట్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఫాలో అయిపోండి, ఎందుకంటే ఇక్కడ ఏదైతే నేను క్లాస్లో డిస్కస్ చేస్తానో దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తాను కదా, సో అది మీకు యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 73. ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్స్ప్రెస్ సైన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ థీటా వేర్ థీటా ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్. థీటా అనేది అల్పకోణమైన సైన్ థీటాను కాట్ థీటా పరంగా వ్యక్తీకరించండి. అంటే సైన్ థీటా ఉంది కదా, దీన్ని కాట్ థీటాలో కనుక రాయగలిగితే అది ఎలా రాయగలుగుతాం అనేసి క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. అంటే సింపుల్గా సైన్ థీటాని ఇలా రాయగలమా, ఇలా రాయగలమా, ఇలా రాయగలమా, ఇలా రాయగలమా అనేసి క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. ఓకేనా? ఇంకా సింపుల్గా చెప్పాలంటే సైన్ థీటా అనేది వీటిల్లో దేనికి ఈక్వల్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని రివర్స్లో వెళ్దాం. అంటే ఇది సాల్వ్ చేద్దాం. దీన్ని సాల్వ్ చేసి దీని వాల్యూ కనుక సైన్ థీటాకి ఈక్వల్ అయితే ఇది మన ఆన్సర్ అవుతుంది. లేదంటే ఇది సాల్వ్ చేద్దాం. ఇది సాల్వ్ చేసి దీని ఆన్సర్ కనుక ఈక్వల్ దేనికి అవ్వాలి, సైన్ థీటాకి ఈక్వల్ అవ్వాలి. అయితే ఇది ఆన్సర్ అవుతుంది మనకి. ఓకేనా? అలా ఇది సాల్వ్ చేస్తే సైన్ థీటాకి ఈక్వల్ అయితే ఇది ఆన్సర్ అనమాట. అలా మనం రివర్స్లో వెళ్దాం. ఓకేనా? చూడండి, ఇక్కడ 1 + cot స్క్వేర్ థీటా అంటే కొసికెంట్ స్క్వేర్ థీటా. అవునా కదా? ఎందుకంటే మనకు ఒక ఐడెంటిటీ ఉంది. ఏంటిది? కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని బట్టి 1 + cot స్క్వేర్ థీటా అంటే కొసికెంట్ స్క్వేర్ థీటా. అవునా కదా? సో దీన్ని బట్టి 1 + cot స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ స్క్వేర్ థీటా. అవునా కదా? సో కొసికెంట్ స్క్వేర్ థీటా, కొసికెంట్ అంటే 1/sin స్క్వేర్ థీటా. అవునా? మనకు కావాల్సిందేమో సైన్ థీటా అవ్వాలి, మరి ఇదేమో 1/sin స్క్వేర్ వచ్చింది కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. సో దీన్ని సాల్వ్ చేద్దాం. 1 + cot స్క్వేర్ థీటా అంటే అగైన్ ఏం తెలుసు మనకి, కొసికెంట్ స్క్వేర్ థీటా. దీనికి రూట్ ఉంది, అంటే దీని వాల్యూ ఏమవుతుంది, కొసికెంట్ థీటా అవుతుంది. కొసికెంట్ థీటా అంటే 1/sin థీటా అవుతుంది. అవునా కదా? కానీ మనకు కావాల్సిందేమో సైన్ థీటా, మరి ఇక్కడ అవ్వలేదు కదా, సో ఇది కూడా మన ఆన్సర్ కాదనమాట. సో దీన్ని బట్టి చెప్పండి మీరు, ఇక్కడ 1 + cot స్క్వేర్ థీటా అంటే మనకు వచ్చింది కదా కొసికెంట్ స్క్వేర్ థీటా, అంటే 1/cosecant స్క్వేర్ థీటా. మరి 1/cosecant అంటే సైన్ అని కదా, సో అలా ఇది ఏమవుతుంది, సైన్ స్క్వేర్ థీటా. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, సో అలా ఇది సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. దీన్ని బట్టి మనకు కావాల్సిందేమో సైన్ థీటా, మరి సైన్ థీటాకి ఈక్వల్ అయిందా, అవ్వలేదు. సో అలా ఇది కూడా మన ఆప్షన్ అనేది కాదనమాట. ఇంకా ఫైనల్గా ఉంది ఇదే అనమాట. కావాలని చూడండి ఒకసారి. 1/√cot స్క్వేర్ థీటా అంటే 1 + cot స్క్వేర్ థీటా అంటే ఏంటి, మనకి కొసికెంట్ స్క్వేర్ థీటా. దీనికి రూట్ ఉంది కాబట్టి కొసికెంట్ అవుతుంది. అవునా కదా? కొసికెంట్ థీటా అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 1/cosecant అంటే సైన్ థీటా. ఓకేనా? సో అలా ఇది మనకి సైన్ థీటాకి ఈక్వల్ అయింది, అంటే మన ఆప్షన్ ఇదే అనమాట. ఇంకా సింపుల్ చెప్పాలంటే సైన్ థీటాని కాట్ థీటాలో ఎలా రాయొచ్చు అంటే మనం 1/√1 + cot స్క్వేర్ థీటా అలా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? అదే వాడు అడిగింది, సైన్ థీటాని కాట్ థీటాలో ఎలా రాయగలవు అన్నాడు. మనం ఏం చేసాం, 1/√1 + cot స్క్వేర్ థీటా ఇలా రాసామన్నమాట. దీనికోసం మనం రివర్స్లో వెళ్ళాం. రివర్స్లో వెళ్తే మనకి ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అయిందనమాట. ఓకేనా? చూడండి, క్వశ్చన్ నెంబర్ 76. ఇక్కడ ఏమంటాడు, ఇన్ ట్రయాంగిల్ ABC, if angle A = 40 degrees and angle B = 70 degrees, find the measure of exterior angle A. త్రిభుజం ABCలో కోణం A = 40 డిగ్రీలు మరియు B = 70 డిగ్రీలు అయిన బాహ్య కోణం Aను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, ట్రయాంగిల్ ABCలో ఏ యాంగిల్ ఇచ్చాడు, ఏ అనే యాంగిల్ ఇదిగోండి, ఇది 40 degrees అంట. ఓకేనా? అండ్ అలాగే B అనే యాంగిల్ కూడా ఇచ్చాడు, ఎంత, 70 degrees ఇచ్చాడు. ఓకేనా? అయితే మనల్ని ఏమడుగుతున్నాడు, ఎక్స్టీరియర్ యాంగిల్ A. ఓకేనా? బాహ్య కోణం ఏని కనుగొనండి. బాహ్య కోణం అంటే ఇదిగోండి, ఏని ఇక్కడ ఏ దగ్గర ఇలా ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, అప్పుడు ఇక్కడ ఫామ్ అయ్యే ఈ యాంగిల్ ఏమవుతుందంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఏ అవుతుంది. ఇక్కడ ఉన్న 40 degrees ఏమో ఇది ఇంటీరియర్ యాంగిల్. ఓకేనా? అంతర్ కోణం ఇదేమో బయట ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఏ దగ్గర కాబట్టి ఎక్స్టీరియర్ యాంగిల్ ఏ ఇది అవుతుంది. లేదు ఇదైనా తీసుకోవచ్చు, లేదంటే మీరు ఇక్కడే ఏ దగ్గరే ఇదిగోండి దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది కదా,
ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది కదా, ఇదైనా సరే దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఏ. ఓకేనా, ఇదైనా కనుక్కోవచ్చు లేదా ఇదైనా కనుక్కోవచ్చు, ఏదైనా సరే మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ ఏ అవుతుంది అనమాట. వేరాజ్ ఇక్కడ లోపల ఉన్నదేమో ఇది ఇంటీరియర్ యాంగిల్ అవుతుంది, అంతర్కోణం అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి టోటల్గా చూస్తే ఇలా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఈ ఓవరాల్ ఈ యాంగిల్ అంతా ఏమవుతుంది, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇదిగోండి ఇది మొత్తం ఏమవుతుంది, ఇది మొత్తం టోటల్ 180 అవుతుంది కదా, అవునా. సో ఇది మొత్తం 180 అంటే అందులో ఇది ఆల్రెడీ 40 ఉంది, అంటే రిమైనింగ్ ఇది ఎంత ఉండాలి, రిమైనింగ్ ఎంత ఉండాలి అంటే 140 అనే కదా, ఎందుకంటే టోటల్ 180 కదా, టోటల్ 180లో ఆల్రెడీ 40 ఉంది, అంటే ఇది ఖచ్చితంగా ఇది 140 డిగ్రీస్ ఉండాలన్నమాట. అలా ఎక్స్టీరియర్ యాంగిల్ ఏ ఏమవుతుందంటే 140 డిగ్రీస్ అవుతుందన్నమాట. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 77. ఇక్కడ ఏమంటున్నాడు, ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ax² + x + b = 0 ఆర్ ఈక్వల్ ఇఫ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఏ కండిషన్ తీసుకుంటే దీని యొక్క రూట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. తెలుగులో చూడండి, ax² + x + b = 0 సమీకరణం యొక్క మూలాలు సమానం అయితే అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక ax² + bx + c = 0 అనేది ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, దీని యొక్క రూట్స్ కనుక ఈక్వల్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే డిస్క్రిమినెంట్ అనేసి ఒకటి ఉంటుంది కదా, డిస్క్రిమినెంట్ తెలుగులో ఐ థింక్ వివక్షణ అనుకుంటా, డిస్క్రిమినెంట్. సో ఈ డిస్క్రిమినెంట్ అనేది ఏమవుతుందంటే 0కి ఈక్వల్ అవుతుంది. ఎప్పుడు ఇఫ్ రూట్స్ ఆర్ ఈక్వల్, రూట్స్ కనుక ఈక్వల్ ఉంటే అప్పుడు డిస్క్రిమినెంట్ అనేది ఏమవుతుందంటే ఈక్వల్ టు 0 అవుతుంది. డిస్క్రిమినెంట్ అంటే మనకేం తెలుసు, b² - 4ac. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఎందుకు రాశారంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ స్మాల్ ఉన్నాయి చూసారా, స్మాల్ a స్మాల్ b, అందుకోసం క్యాపిటల్ తీసుకున్నా. అప్పుడు డిస్క్రిమినెంట్ 0 అయితే కండిషన్ ఏమవుతుంది అనేసి అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ బీ ప్లేస్లో ఏముంది, బీ ప్లేస్లో ఎగ్జాక్ట్గా 1 ఉంది కదా, సో 1 కాబట్టి 1² నథింగ్ బట్ 1 అనమాట. -4 ఇంటూ ఏ ప్లేస్లో ఏముంది, స్మాల్ ఏ ఉంది, అవునా, స్మాల్ ఏ ఇంటూ సి ప్లేస్లో ఏముంది, బి కదా, సో ఇంటూ బి అనమాట = 0. దీన్ని బట్టి 4ab = ఏమవుతుంది, 1 అవుతుంది. దీన్ని బట్టి ఏబీ వాల్యూ ఏమవుతుంది, ఏబీ వాల్యూ 1/4. అంటే సింపుల్గా ఏబీ = 1/4 ఉంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయన్నమాట. ఓకేనా, సో అలా మన ఆప్షన్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే, ఇఫ్ రూట్స్ ఆర్ ఈక్వల్, రూట్స్ కనుక ఈక్వల్ అయితే మనకి డిస్క్రిమినెంట్ వివక్షణ అనేది ఏమవుతుంది, 0 అవుతుంది. డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac, ఇది 0 అవుతుంది. ఓకేనా, అది దాన్ని బేస్ చేసుకుంటే మనకి స్మాల్ ab = ఏమైంది, 1/4 అయిందనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 78. ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద టూ నంబర్స్ ఈజ్ 430 అండ్ దేర్ హెచ్ఎఫ్ ఈజ్ 43 దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ పెయిర్ అనేది అడుగుతున్నాడు. రెండు సంఖ్యల మొత్తం 430 మరియు వాటి గసాబా 43 అయితే కింది వాటిలో సరైన జత ఏది అనేసి క్వశ్చన్ అడుగుతాడు అనమాట. మనకి 2 నెంబర్స్ ఉన్నాయి, ఇదిగోండి ఇది ఫస్ట్ నెంబర్ అండ్ ఇంకోటి సెకండ్ నెంబర్ అనమాట. వీటి యొక్క సమ్ ఏమంటున్నాడు, 430 అంటున్నాడు. ఓకేనా, అంటే వాటిని యాడ్ చేస్తే 430 అంటున్నాడు. అలాగే వాటి యొక్క హెచ్సిఎఫ్ కూడా ఇచ్చాడు. హెచ్సిఎఫ్ ఎంత అంట, 43 అంట. ఎప్పుడైనా సరే కొన్ని నెంబర్స్ తీసుకొని వాటి యొక్క హెచ్సిఎఫ్ కనుక సపోజ్ 43 అనుకోండి, కొన్ని నెంబర్స్ ఉన్నాయి వాటి యొక్క హెచ్సిఎఫ్ 43 అనుకోండి, అప్పుడు ఆ నెంబర్స్ని ఎలా రాసుకోవచ్చు అంటే 43 ఇంటూ సంథింగ్ రాసుకోవచ్చు. ఓకేనా, అలాగే ఇది కూడా దీని యొక్క హెచ్ఎఫ్ కూడా 43 కాబట్టి దీన్ని కూడా 43 ఇంటూ సంథింగ్ రాసుకుంటా. ఓకేనా, అలా కొన్ని నెంబర్స్ యొక్క హెచ్ఎఫ్ కనుక సపోజ్ 43 కాదు ఏదైనా ఉండనివ్వండి, సపోజ్ ఇక్కడ 43 కాబట్టి 43, సో హెచ్ఎఫ్ 43 కాబట్టి ఆ నెంబర్స్ని ఎలా రాసుకోవచ్చు, 43 ఇంటూ సంథింగ్ అలా రాసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే, 43 ఇంటూ సంథింగ్. ఇక్కడ లెటర్సే ఆ ఇంటూ సంథింగ్ ఏదైతే ఉందో దాన్ని లెటర్సే ఎక్స్ అండ్ వై అనుకుంటున్నాను నేను. ఓకేనా, సో అలా ఫస్ట్ నెంబర్ ఏమవుతుందంటే 43x అవుతుంది, అలాగే సెకండ్ నెంబర్ ఏమవుతుందంటే 43y అవుతుంది అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే, హెచ్సిఎఫ్ 43 కాబట్టి 43 ఇంటూ సంథింగ్ అవుతుంది, ఇక్కడ కూడా 43 ఇంటూ సంథింగ్. అలా ఫస్ట్ నెంబర్ వచ్చేసి 43x, సెకండ్ నెంబర్ వచ్చేసి 43y అనమాట. ఇక్కడ ఈ ఎక్స్ అండ్ వై ఎలా ఉంటాయంటే ఇంకా ఈ రెండు నెంబర్స్ ఉన్నాయి చూసావా, ఎక్స్ వై, ఈ రెండిట్లో ఇంక ఏ నెంబర్ అనేది క్యాన్సిల్ అవ్వదు అనమాట. ఓకేనా, సపోజ్ ఇక్కడ 2 4 ఉందనుకోండి, ఈ రెండిట్లో మనకి 2 క్యాన్సిల్ అయ్యింది, కానీ ఇక్కడున్న ఈ ఎక్స్ అండ్ వైలో ఏ నెంబర్ కూడా క్యాన్సిల్ అవ్వదు, అలాంటి నెంబర్స్ ఉంటాయన్నమాట. ఓకేనా, చూడండి అయితే ఇక్కడ మనకి ఈ రెండింటి యొక్క సమ్ ఏమన్నాడు, 430 అన్నాడు. మరి 43x
ప్లస్ 43y, ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అన్నాడు 430 అన్నాడు. దీన్ని బట్టి 43 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ప్లస్ వై ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 10 అయినా కదా, ఎందుకంటే 1 టైము ఇక్కడ 10 టైమ్స్ పోతుంది, అలా ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 10 అవుతుంది. దీన్ని బట్టి ఎక్స్ వైని యాడ్ చేస్తే మనకి 10 రావాలి. అలాంటి నెంబర్స్ ఏముంటాయో చూడండి, ఇదిగోండి 1 9 సరిపోతుందా యాడ్ చేస్తే, అలాగే 9 1 ఎలా అయినా తీసుకోవచ్చు. అలాగే చూడండి 2 8 ఈ రెండింటిని యాడ్ చేసినా మనకి 10 వస్తుంది. అలాగే 3 7 ఈ రెండింటిని యాడ్ చేసినా 10 వస్తుంది. ఇంకా 4 6 ఈ రెండింటిని యాడ్ చేసినా మనకి 10 వస్తుంది. ఇంకా 5 5 ఈ రెండింటిని యాడ్ చేసినా సరే మనకి 10 వస్తుంది. కానీ ఇక్కడ అన్ని పేర్స్ తీసుకోకూడదు, ఓకేనా, ఎందుకంటే చూడండి నేను చెప్పా ఆల్రెడీ ఎక్స్ వై ఎలా ఉండాలి, ఈ రెండింటిలో ఏ నెంబరు క్యాన్సిల్ అవ్వకూడదు. మరి ఇక్కడ 2 8లో 4 క్యాన్సిల్ అయిద్దా, 2 క్యాన్సిల్ అయిద్దా, కాబట్టి తీసుకోకూడదు. ఇక్కడ 4 6లో 2 క్యాన్సిల్ అవుతుంది చూడండి, ఇది తీసుకోకూడదు. ఇక్కడ కూడా అంతే 5 క్యాన్సిల్ అవుతుంది రెండింటిలో, కాబట్టి 5 ఇది కూడా తీసుకోకూడదు అనమాట. అంటే మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఎలా ఉండొచ్చు అంటే 1 9 ఉండొచ్చు లేదా 3 7 ఉండొచ్చు అనమాట. ఇవి పాసిబుల్ వాల్యూస్. మరి వీటిల్లో ఎగ్జాక్ట్గా ఏదవుతుందంటే సపోజ్ ఇక్కడ 1 9 పెట్టి చూద్దాం. పెడితే ఎక్స్ వాల్యూ సపోజ్ 1 అనుకో, 43 × 1 అంటే 43 అవుతుంది, అవునా కదా, ఒక వాల్యూ 43 అవుతుంది. ఇంకొక వాల్యూ 43 × 9, ఓకేనా, 43 × 9 ఆ వాల్యూ మనకు అనవసరం. ఇక్కడ అంటే 2 నెంబర్స్లో ఒకటి 43 ఉండాలి. ఎప్పుడు ఒకవేళ 1 9 అయితే, ఓకేనా, 1 9 అయితే ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఒక వాల్యూ 43 ఉండాలి, ఇంకొక వాల్యూ మనకు అనవసరం. మరి ఇక్కడ 43 ఉంది ఎక్కడన్నా, లేదు కదా, ఒక నెంబరు లేదు, కాబట్టి ఇది కూడా తీసుకోమన్నమాట. మరి చూడండి ఇప్పుడు ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఏంటి 3 7 అంటే ఎక్స్ వాల్యూ 3 అవ్వచ్చు, వై వాల్యూ 7 అవ్వచ్చు, లేదంటే వైస్ వర్స, ఎక్స్ వాల్యూ 7 వై వాల్యూ 3 ఏదైనా అవ్వచ్చు, ఓకేనా. చూడండి మరి అది పెడితే ఆన్సర్ వస్తుంది చూడండి, 43 × 3 అంటే 43 × 3 ఒక నెంబర్ అవుతుంది. అలాగే 43 ఇంటూ నెక్స్ట్ టైం 7 ఉంది కదా, ఈ రెండు నెంబర్స్ అవుతాయి అనమాట, ఎందుకంటే ఇదే పాసిబుల్ ఇంకా మనకి. మరి 3 3s 9, 3 4s 12, 129 ఒక నెంబరు, 7 3s 21 2 క్యారీ, 7 4s 28 అన్న అది ఒక 230, ఓకేనా. సో అలా ఇవి 2 నెంబర్స్ అవుతాయి అనమాట. మరి ఉన్న ఆప్షన్ ఏముంది ఇక్కడ, సెకండ్ ఆప్షన్ కదా, అలా చేసుకోవాలన్నమాట, ఓకేనా. ఇక్కడ ఇవి పాసిబుల్ పెయిర్స్ అనమాట. అంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఎలా ఉండొచ్చు అని తీసుకుంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూకి కండిషన్ చెప్పా, వాటిలో ఏమీ క్యాన్సిల్ అవ్వకూడదు. మరి అలాంటి ఆప్షన్స్ ఏమన్నా మనకి 2 తగిలినాయి, ఇది ఒకటి తగిలింది. సపోజ్ ఇది పెడుతుంటేనేమో 43 వస్తుంది, ఓకేనా. ఇది పెడుతున్నప్పుడు ఒక నెంబర్ ఏమో 43 వస్తుంది. మరి ఇక్కడ నెంబర్ ఒక్కటి కూడా 43 లేదు, ఇక్కడ నెంబర్ అనేది లేదు, కాబట్టి ఇది కూడా పాసిబుల్ అవ్వదు. కాబట్టి ఓన్లీ ఆప్షన్ అనేది ఇదే అవుతుంది. మరి 43 × 3 అంటే 129, 43 × 7 అంటే 301, అలా 2 నెంబర్స్ ఏమైనాయి అంటే ఈ 2 అయినాయి అనమాట, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 79. ఇక్కడ ఏమంటాడు అంటే ది యావరేజ్ ఆఫ్ 11 నెంబర్స్ అరేంజ్డ్ ఇన్ అన్ ఆర్డర్ ఈజ్ 41, ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 నెంబర్స్ ఈజ్ 18 అండ్ దట్ ఆఫ్ ద లాస్ట్ 5 నెంబర్స్ ఈజ్ 64. వాట్ ఈస్ ద 6th నెంబర్? ఒక క్రమంలో అమర్చబడిన 11 సంఖ్యల సగటు 41, మొదటి 5 సంఖ్యల సగటు 18 మరియు చివరి 5 సంఖ్యల సగటు 64, 6వ సంఖ్య ఏది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి టోటల్ ఎంతమంది ఉన్నారు, మనకి 11 నెంబర్స్ ఉన్నాయి, అవునా కదా. 11 నెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి ఎంత 41 అంట. అలాగే వీళ్ళలో ఫస్ట్ 5 నెంబర్స్ ఉంటాయి కదా, సో ఫస్ట్ 5 నెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 18 అనమాట. అలాగే లాస్ట్లో ఇంకొక 5 నెంబర్స్ ఉంటాయి కదా, వీటి యొక్క యావరేజ్ వచ్చేసి 64 అనమాట. అయితే ఫస్ట్ 5 నెంబర్స్ లాస్ట్ 5 నెంబర్స్ వీళ్ళు పోక మిడిల్లో ఒకడు ఉంటాడు చూసావా, వాడు 6th వాడు, ఓకేనా, వాడు 6th వాడు. అయితే వీడి వాల్యూ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, 11 నెంబర్స్ యొక్క యావరేజ్ 41 అంటే వీళ్ళందరూ 1 by 1 41 41 41 అలా ఉంటారనమాట, ఓకేనా. అంటే వీళ్ళలో ఉన్నవాడే కదా వీడు కూడా, కాబట్టి వీడు కూడా ఎలా ఉండాలి, వీడు కూడా 41 ఉండాలి, అవునా, వీడు కూడా 41 ఉండాలి. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే వీళ్ళందరూ 41 41 ఉన్నారు, అంటే వీళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, కాబట్టి 0 పెట్టేసేయండి. కానీ ఇక్కడ 11లో ఉన్న వాళ్ళే కదా వీళ్ళు ఎలా ఉండాలి, వీళ్ళు కూడా 41 41 ఉండాలి, అవునా కదా. కానీ వీళ్ళేమో 18 ఉంటున్నారు అనమాట, అంటే వీళ్ళు ఎంత తక్కువ ఉంటున్నారు, 23 తక్కువ ఉంటున్నారు, అవునా. కాబట్టి -23. అలా ఎంతమంది ఉంటున్నారు, 5 మెంబర్స్, కాబట్టి × 5 దీన్ని యాడ్ చేస్తే మల్టిప్లై చేస్తే ఇది ఎంత అవుతుంది, 115 అవుతుంది, -115 అవుతుంది. ఇక్కడ చూడండి ఇందులో ఉన్న వాళ్ళే కదా వీళ్ళు కూడా ఎలా ఉండాలి, 41 41 41 ఉండాలి, అవునా కదా. కానీ వీళ్ళేమో 64 ఉంటున్నారు, అంటే ఎక్స్ట్రా ఎంత ఉంటున్నారు, 23 ఎక్స్ట్రా ఉంటున్నారు, కాబట్టి +23. అలా ఎంతమంది ఉంటున్నారు, 5 మెంబర్స్, కాబట్టి × 5 మరి మల్టిప్లై చేస్తే ఇదేమో +115, అవునా కదా. కానీ ఇక్కడ ఇక్కడ ఏం చేయాలంటే చూడండి,
ఇక్కడ మనకి వీడి యొక్క వాల్యూ తెలియటం కోసం ఇక్కడ చూడండి టోటల్ ఏమో 11 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడేమో 10 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ వీడు రావాలంటే ఏం చేయాలి, ఈ 11లోంచి ఈ 10ని కనుక తీసేస్తే మనకి వీడు వస్తాడు. అవునా, మరి 11 మెంబర్స్ యొక్క వాల్యూ ఎంత, ఇక్కడ 0. అలాగే ఈ 10 మెంబర్స్ వాల్యూ ఏమవుతుంది చూడండి, -115 + 115 యాడ్ చేస్తే 0 అవుతుందా, అలా వీళ్ళు 0 అవుతారు. ఈ 0లోంచి వీళ్ళని తీసేయాలి, ఎందుకంటే 11లోంచి 10 మెంబర్స్ని తీసేయాలి కదా. 11 వాల్యూ ఎంత, 0. ఇక్కడ ఈ 10 మెంబర్స్ వాల్యూ ఎంత, 0. 0లోంచి 0 తీసేస్తే 0 అవుతుంది. ఆ 0ని దీనికి యాడ్ చేసేసేయండి, సరిపోతుంది. ఓకేనా, అలా వీడి ఒక్కడ వాల్యూ ఏమవుతుందంటే 41 అవుతుంది. ఓకేనా, అలా కాకుండా ఇక్కడ మోర్ దాన్ వన్ అంటే సపోజ్ 4 మెంబర్స్ కానీ 5 మెంబర్స్ కానీ అలా ఎక్కువ మంది ఇచ్చేసి వీళ్ళు యావరేజ్ అడిగారు అనుకోండి, ఇక్కడ ఏదైతే యాడ్ చేస్తామో దీనికి బైలో వీళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందిని రాస్తాం. సపోజ్ 4 మెంబర్స్ ఉన్నారనుకో, బై 4 రాస్తాం, ఎందుకంటే వాళ్ళ యావరేజ్ అడుగుతాడు అప్పుడు. ఓకేనా, సో అలా చేయాలన్నమాట. కానీ ఇక్కడ ఒకటే కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ ఏదైతే వచ్చిందో అది యాడ్ చేసేసేయచ్చు. సో అలా వీడికి కూడా ఎంత ఉంటాడంటే 41 ఉంటాడనమాట. అండ్ దీన్ని ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే చూడండి, 11 నెంబర్స్ యొక్క యావరేజ్ 41 అంటే ఇక్కడ నేనేం చెప్పాను, ఈచ్ వన్ ఎలా ఉంటారు, 41 అలా ఉంటారు. అలా ఎంతమంది ఉంటారు, 11 మెంబర్స్ కాబట్టి వాళ్ళ సమ్ ఏమవుతుందంటే 11 × 41 అవుతుంది. ఇది ఎవరిది, 11 నెంబర్స్ యొక్క సమ్ అనమాట. అలాగే ఈ 5 మెంబర్స్ ఎలా ఉన్నారు, 18 అలా ఉన్నారు. అప్పుడు వీళ్ళ సమ్ ఏమవుతుంది, 5 × 18 అవుతుంది, 5 × 18 అవుతుంది. అలాగే వీళ్ళ సమ్ ఏమవుతుంది, 5 × 64 అవుతుంది, 5 × 64 అవుతుంది. అవునా, వీళ్ళేమో టోటల్ 11 నెంబర్స్, వీళ్ళేమో 10 మెంబర్స్. అవును కదా, 10 నెంబర్స్ వీళ్ళేమో. ఇక్కడ మనకు కావాల్సింది 6th వార్డ్ అంటే వీళ్ళు ఒక నెంబర్ కదా, వీడు 6th వార్డ్. వీడిది కావాలంటే ఏం చేయాలంటే ఈ 11 నెంబర్స్ యొక్క సమ్లోంచి, అంటే ఈ వాల్యూలోంచి ఈ 10 నెంబర్స్ యొక్క సమ్, అంటే ఈ టోటల్ ఉంది చూసారా, ఈ టోటల్ని కనుక మనం సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఈ ఒక్కడు ఎవడైతే ఉన్నాడో 6th వార్డ్ వీడు వచ్చేస్తాడనమాట. ఓకేనా, అర్థమైందా. 11 నెంబర్స్ యొక్క సమ్లోంచి ఈ 10 నెంబర్స్ యొక్క సమ్ కనుక తీసేస్తే వీడు వస్తాడనమాట. ఇలా చేసినా సరే, మీకు క్యాలిక్యులేటర్లో చేసినా సరే వీడి వాల్యూ ఏమవుతుందంటే 41 అవుతుందన్నమాట. కానీ ఇది ఈజీ ప్రొసీజర్. చూడండి క్వశ్చన్ నెంబర్ 83. ఇక్కడ ఏమంటున్నాడంటే ది వాల్యూ ఆఫ్ 0.6 + √0.81 - √0.01 0.0144 + 0.4 / 0.5 ఈజ్ అనేసి క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇదేమో 0.6 ప్లస్ బ్రాకెట్ ఉంది కదా, బ్రాకెట్. ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు, √81/100 రాసుకోవచ్చా, 81/100 రాసుకోవచ్చు. మైనస్ బ్రాకెట్ ఉంది, ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు, అగైన్ 144 పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి కదా, కాబట్టి 1 పెట్టేసి 4 zeros రాసేసేయండి. ఓకేనా, ప్లస్ ఇక్కడ డివిజన్ చేస్తే 0.4/0.5 అంటే సింపుల్ పాయింట్ ఎత్తేస్తే 4/5 అవుతుంది. బ్రాకెట్స్ క్లోజ్. ఇక్కడ చూస్తే మీరు ఇదేమో 0.6 అవుతుంది. అవునా, ఇది 0.6 ప్లస్ ఇదేమవుతుంది, √81 అంటే 9 అవుతుంది. 9/√100 అంటే 10 అవుతుంది. అవునా, సో బ్రాకెట్ ఉంది కదా, బ్రాకెట్ మైనస్ ఇక్కడ దీని వాల్యూ ఏమవుతుంది, అగైన్ √44 అంటే √144 అంటే 12 అవుతుంది. ఇక్కడ 4 zeros రూట్లోంచి బయటకు వచ్చేది ఎన్ని, 2 వస్తాయి, అంటే 2 zeros వస్తాయి అనమాట, అంటే 100 బయటకు వస్తుంది. అవునా, ప్లస్ ఇదేమో 4/5 ఉంది. సో బ్రాకెట్స్ క్లోజ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీన్ని కూడా ఫ్రాక్షన్లో రాద్దాం. ఇది ఎలా రాసుకోవచ్చు, 6/10 రాసుకోవచ్చా, 6/10 ప్లస్ దీన్ని ఏమవుతుంది, ఇది 9/10 అవుతుంది. మైనస్ ఇదేమో మొత్తానికి ఎల్సిఎం ఎంత, ఈ బ్రాకెట్ మొత్తానికి 100 ఎల్సిఎం. అవునా, 100 ఎల్సిఎం అయితే 100లో 1 టైం పోతుంది, 1 × 12 అంటే 12. ఇదేమో ప్లస్ ఉంది, ఇక్కడ 20 టైమ్స్ పోతుంది, 100లో 5, సో 20 × 4 అంటే 80 అవుతుంది. బ్రాకెట్స్ క్లోజ్. ఇదేమో 6/10 ప్లస్ ఇదేమో 9/10 అవుతుంది. మైనస్ ఇదేమో 92/100. అవునా, సో మొత్తానికి ఇక్కడ ఎల్సిఎం 100 అవుతుంది. 100 అయితే ఇక్కడ 10 టైమ్స్ పోతుంది కదా, 10 × 6 అంటే 60 అవుతుంది. ప్లస్ ఇక్కడ కూడా 10 టైమ్స్ పోతుంది కదా, 10 × 9 అంటే 90 అవుతుంది. మైనస్ 1 టైం పోతుంది కదా, 1 × 92. ఇదేమవుతుందంటే 90లోంచి 92 పోతే -2, 60లోంచి 2 పోతే 58 అవుతుంది. అవునా, సో 58/100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.58 అనమాట. ఓకేనా, ఇదంతా మనం మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, కానీ ఇక్కడ మీకు అర్థం అవ్వాలనేసి నేను ఇలా స్టెప్ బై స్టెప్ వేసాను అనమాట. అలా మన ఆన్సర్ ఏమైందంటే 0.18 అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 84. ఇక్కడ ఏమంటాడంటే ది ఫాలోయింగ్ చార్ట్ షోస్ ది పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ
సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ స్టడీ ద పై చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ అనేసి ఇచ్చాడనమాట. కింది చార్ట్ శాస్త్రీయ క్యాలిక్యులేటర్ను తయారు చేయడంలో అయ్యే ఖర్చు శాతం పంపిణీని చూపుతుంది. పై చార్ట్ని అధ్యయనం చేసి కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. చూడండి, ఇది డేటా మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనం సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందంట ఒక కంపెనీ అనేది, ఓకేనా. అయితే దీనికి సంబంధించిన ఖర్చులు ఎలా ఉన్నాయంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే తయారు చేయడానికి ఏమో 28% ఖర్చు అయిందనమాట. అలాగే ట్రాన్స్పోర్టేషన్కి రవాణాకేమో 8% ఖర్చు అయిందనమాట. అలాగే డైరెక్ట్ లేబర్ కాస్ట్ కూలీ వాళ్ళకి ఇస్తారు కదా, సో అదేమో 24% అయిందనమాట. అలాగే మెటీరియల్ కాస్ట్ ఏమో 30% అయిందనమాట. అలాగే అడ్వర్టైజ్మెంట్లు అంటే న్యూస్లో కానీ అడ్వర్టైజ్ చేసుకుంటారు కదా, దానికి సంబంధించి 10% అయ్యిందనమాట ఎక్స్పెండిచర్ అనేది, ఖర్చు అనేది, ఓకేనా. అలా ఇక్కడ వీళ్ళందరినీ కలిపితే మనకి 100% వస్తుందన్నమాట, ఓకేనా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ 500 products ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ ద డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఆన్ దెమ్ అమౌంట్స్ టు 1 lakh, then what should be selling price of the product so that the manufacturer can earn a profit of 44%, ఓకేనా. సో ఇక్కడ 500 productsని ఇదిగోండి 500 ఉత్పత్తులు తయారు చేయబడి వాటిపై లేబర్ ఖర్చు 1,00,000 ఉంటే అప్పుడు తయారీదారు 44% లాభాన్ని పొందాలంటే అప్పుడు ఉత్పత్తి యొక్క విక్రయ ధర ఎంత ఉండాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ 500 ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశాడంట. అయితే వాటికి సంబంధించిన లేబర్ కాస్ట్ ఎంత అయిందంట, 1 lakh అయిందంట, ఓకేనా. 1 lakh ఇక్కడ లేబర్ కాస్ట్ ఎంత, డైరెక్ట్ లేబర్ కాస్ట్ 24%, ఓకేనా. ఇది 24%, దీని వాల్యూ ఎంత అంట 1 lakh అంట, ఓకేనా. సో ఇది 1 lakh. ఇదంతా ఇప్పుడు 500 ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసినప్పుడు అనమాట. అయితే మనల్ని ఏమడుగుతున్నాడంటే అమ్మేటప్పుడు ఒక్క ప్రోడక్ట్ని ఎంతకు అమ్మితే వీడికి 44% లాభం వస్తుంది అనేసి అడుగుతున్నాడు. మరి చూడండి 44% లాభం రావాలంటే వీడు ఎంతకు అమ్మాలి, కాస్ట్ ప్రైస్ 100% కదా, మరి 44% ఎక్స్ట్రా రావాలి, లాభం రావాలి అంటే వీడు ఎంతకు అమ్మాలంటే 144%కి అమ్మాలన్నమాట, ఓకేనా. 144%కి అమ్మాలన్నమాట. ఇది కూడా 500 ప్రోడక్ట్స్నే, ఓకేనా. చూడండి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే పర్సంటేజ్ క్యాన్సిల్, 24 1 టైం పోతుంది, 24 ఇక్కడ 6 టైమ్స్ పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 6 into 1 lakh, అవునా. 6 into 1 lakh, అవునా. చూడండి ఇక్కడ ఇది సెల్లింగ్ ప్రైస్ అనమాట. కానీ ఇది ఎన్నిటి యొక్క సెల్లింగ్ ప్రైస్, 500 ప్రోడక్ట్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అనమాట. 500 ప్రోడక్ట్ల యొక్క సెల్లింగ్ ప్రైస్. మనల్ని అడిగింది ఏంటి, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్, ఒక ప్రోడక్ట్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. మరి 500 ప్రోడక్ట్ల యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇదైతే ఒక ప్రోడక్ట్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, దీనికి by 500 చేస్తే సరిపోతుంది అనమాట, ఓకేనా. by 500. మరి దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇదిగోండి 00 క్యాన్సిల్, 5 1 టైం పోతుంది, 5 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, పక్కన 00 ఉంది కదా, సో 00 పెట్టేసేయండి, ఓకేనా. మరి 6 2s 12 అవుతుంది, 12 00 అంటే 1200 అనమాట. అలా ఈచ్ ప్రోడక్ట్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 1200 రూపీస్, విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ 1. చూడండి క్వశ్చన్ నెంబర్ 88. ఇక్కడ ఏమంటున్నాడు, ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ గౌరవ్ డ్యూరింగ్ ఏ 2-way జర్నీ ఈజ్ 15 km/h. ఇఫ్ హీ వాక్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 20 km every hour వైల్ గోయింగ్, దెన్ హీ స్పీడ్ వైల్ రిటర్నింగ్ విల్ బీ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి రెండు మార్గంలో గౌరవ్ సగటు వేగం, రెండు మార్గం అంటే 2-way అనమాట, ఓకేనా. ప్రయాణంలో గౌరవ్ సగటు వేగం గంటకు 15 కిలోమీటర్లు. అతను వెళ్ళేటప్పుడు ప్రతి గంటకు 20 కిలోమీటర్ల దూరం నడిచినట్లయితే తిరిగి వచ్చే సమయంలో అతని వేగం అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ స్టార్ట్ అయ్యాడు అనుకుందాం గౌరవ్ అనేవాడు. ఇలా వెళ్ళేటప్పుడు ఇలా వచ్చేటప్పుడు ఇక్కడ చూస్తే ఇలా వెళ్ళినప్పుడు ఈ డిస్టెన్స్ కవర్ చేశాడు, ఇలా వచ్చేటప్పుడు కూడా ఇదే డిస్టెన్స్ని కవర్ చేశాడు. అంటే సింపుల్గా డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్, అవునా. సో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. చూడండి అయితే ఇలా వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు, ఒకటే డిస్టెన్స్ ఆఫ్ 20 km ఎవ్రీ అవర్ అంటే ప్రతి గంటకి 20 kilometers వెళ్తున్నాడంట. అప్పుడు మరి స్పీడ్ ఏమవుతుంది అంటే సింపుల్గా ఇదేమో డిస్టెన్స్, ఇదేమో టైము, డిస్టెన్స్ బై టైమే కదా స్పీడ్ అంటే సింపుల్గా స్పీడ్ ఏమవుతుందంటే 20 km/h. అదే కదా వాడు చెప్పింది, ఒక గంటకి 20 kilometers వెళ్తాడు. అలా స్పీడ్ ఏమవుతుందంటే
20 km/h అవుతుంది. ఓకేనా, ఇది ఒక స్పీడ్. అయితే రిటర్న్ అయ్యేటప్పుడు ఎంత స్పీడ్తో వస్తాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, రిటర్న్ అయ్యేటప్పుడు ఎంత స్పీడ్, దీనికోసం ఏమి ఇచ్చాడు మనకి, యావరేజ్ స్పీడ్ ఇచ్చాడు అనమాట. అంటే ఇలా వెళ్ళడానికి ఇలా రావడానికి యావరేజ్ స్పీడ్ ఎంత ఇచ్చాడంటే 15 km/h ఇచ్చాడు అనమాట. నేను ఆల్రెడీ చెప్పా, డిస్టెన్స్ కనుక కాన్స్టెంట్ ఉండి 2 స్పీడ్స్ ఇచ్చినప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమవుతుందన్నాను, యావరేజ్ స్పీడ్ అనేది ఏమవుతుందంటే 2s1s2 బై s1 ప్లస్ s2 అవుతుందని చెప్పా. ఓకేనా, ఇది ఎప్పుడు డిస్టెన్స్ కాన్స్టెంట్ అవ్వాలి, 2 స్పీడ్స్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమవుతుందంటే 2s1s2 బై s1 ప్లస్ s2 అవుతుంది అనమాట. ఓకేనా, ఇదేమి ఇచ్చాడు, దీని వాల్యూ 15 km/h అన్నాడు. ఓకేనా, ఇది 15 km/h. అయితే మనం కనుక్కోవాల్సింది s2 వాల్యూ అనమాట. చూడండి, 15 = 2 ఇంటూ s1 ఎంత 20 ఇచ్చాడు, s2 మనం కనుక్కోవాలి, బై s1 ఎంత ఇచ్చాడు మనకి 20 ఇచ్చాడు, ప్లస్ s2 మనం కనుక్కోవాలి. మరి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 5 3 టైమ్స్ పోతుంది, 5 4 టైమ్స్ పోతుంది. అవునా, ఇంకేం పోదు కదా. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది ఏమవుతుంది, 3 ఇంటూ ఈ వాల్యూ అంటే 60 + 3s2 అవుతుంది. అవునా, సో 60 + 3s2 = 2 4s 8s2. అవునా, సో 8s2 ఇది ఇటు బట్టుకురా, అప్పుడు ఏమవుతుంది 5s2 = 60 అవుతుంది. దీన్ని బట్టి s2 షుడ్ బి 12. అవునా, సో స్పీడ్ 2 ఏమవుతుందంటే 12 km/h. ఓకేనా, సో అలా మన వాల్యూ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 90. ఇక్కడ ఏమంటాడంటే ది ఏజెస్ ఆఫ్ 2 persons డిఫర్ బై 30 years. If 5 years ago the elder one was 3 times the younger one, then the present age of the younger person. ఇక్కడ పెద్దోడు చిన్నోడు ఇద్దరు ఉన్నారు. చూడండి, ఇద్దరు వ్యక్తుల వయసులో 30 సంవత్సరాలు తేడా ఉంది. 5 సంవత్సరాల క్రితం పెద్దవాని వయసు చిన్నవాని కంటే 3 రెట్లు ఉంటే అప్పుడు చిన్నవాని ప్రస్తుత వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ 2 persons ఉన్నారు. ఒకళ్ళు వచ్చేసి ఎల్డర్ అంటే పెద్దోడు. ఓకేనా, అలాగే ఇంకోటి వచ్చేసి యంగర్ అంటే చిన్నోడు అనమాట. వీళ్ళకి ఏజ్ డిఫరెన్స్ ఎంత అంటే 30 అనమాట, 30 years అనమాట. ఇక్కడ చూడండి 5 years ago అంటే -5 years. ఓకేనా, 5 years ago వీళ్ళ రేషియో ఎలా ఉందంట, ఎల్డర్ 1 was అంటే పెద్దోడు అనేవాడు చిన్నవాడు కంటే 3 times ఉన్నాడు అనమాట. అంటే చిన్నోడు 1 part ఉంటే పెద్దోడు ఎలా ఉన్నాడు, వీడికి 3 parts ఉన్నాడు అనమాట. అంటే వీడు 3 ఉన్నాడు అనమాట. ఓకేనా, అలా వీళ్ళ రేషియో ఏమైందంటే 5 years క్రితం 3:1. అయితే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ యంగర్ పర్సన్ అంటే చిన్నోడు ప్రజెంట్ ఏజ్ కనుక్కోమంటున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇద్దరు పర్సన్స్ని కంపేర్ చేస్తే వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ అనేది ఎప్పుడూ కాన్స్టెంట్గానే ఉంటుంది. అంటే సపోజు ఇప్పుడు ఒకడు 30 years ఉన్నాడు, ఇంకోడు 25 years ఉన్నాడు. ప్రజెంట్ వీళ్ళిద్దరు ఏజ్ డిఫరెన్స్ అంతా 5. అవునా, అలాగే ఇప్పుడు సపోజ్ 10 years తర్వాత అనుకోండి, వీడు ఎంత అవుతాడు, వీడు 40 అవుతాడు, వీడేమో 35 అవుతాడు. అప్పుడు ఏజ్ డిఫరెన్స్ చూడండి, అప్పుడు 5 years అవుతాడు. అవునా, అలాగే సపోజ్ 5 years క్రితం చూద్దాం. 5 years క్రితం చూస్తే వీడేమవ్వాలంటే 25 అవ్వాలి, వీడు 20 అవ్వాలి. మరి అప్పుడు డిఫరెన్స్ చూడండి 5. అలా 10 సంవత్సరాల ముందైనా 10 సంవత్సరాల తర్వాత అయినా ఎప్పుడైనా సరే ఇద్దరి మధ్య డిఫరెన్స్ అనేది ఏజ్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుందన్నమాట. ఓకేనా, అయితే ఇక్కడ అదే ఇచ్చింది, వీళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఎంత అంటే 30 years. అంటే 5 years క్రితం కూడా వీళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఎలా ఉండాలి, 30 years ఉండాలి. అవునా, సో అలా వీళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఏమైందంటే 30 years. ఇక్కడ డిఫరెన్స్ ఏమో 2 parts ఉంది. అవునా, ఇక్కడ డిఫరెన్స్ ఏమో 30 years ఉంది. అవునా, అప్పుడు 1 part ఏమవుతుందంటే 15 years. మనల్ని అడిగిందేమో యంగర్ పర్సన్ చిన్నోడు గురించి అడుగుతున్నాడు. మరి చిన్నోడు 1 part ఉన్నాడు. ఓకేనా, అలా చిన్నోడు 15 years అవుతాడు. ఇదంతా ఇప్పుడు 5 years క్రితం. మరి 5 years క్రితం 15 ఉన్నాడు అంటే ఇప్పుడు ఎంత ఉండాలి, ఇప్పుడు +5 అవ్వాలి, ఎందుకంటే 5 పెరుగుతాడు కదా. అలా ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంటాడంటే 20 years ఉండాలి. ఓకేనా, ఇది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ చిన్నోడు, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ యంగర్ 1. అలా 20 years అనేది మన ఆన్సర్ అవుతుందన్నమాట. ఈక్వేషన్ క్వశ్చన్ నెంబర్ 93. విచ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. వర్గ సమీకరణం ఏది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. జనరల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుంది, జనరల్గా మనకు తెలిసిన ఫామ్ ఏంటి, ax² + bx + c = 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. లేదు ఎక్స్ బదులు సపోజ్ y పెట్టామనుకో, ఇదేమో ఎక్స్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఎందుకంటే ఎక్స్ ఉంది కదా, ఇది ఎక్స్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్. లేదంటే వైలు తీసుకున్నాం అనుకో, లెట్ us say ay² + by + c = 0. ఇదేమో వైల్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్. లేదు సపోజ్ జెడ్ తీసుకున్నాం అనుకో, az² + bz + c = 0. ఇది వచ్చేసి జెడ్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ వీటన్నిటికీ కామన్గా ఒకటి ఉంది, ఏంటంటే చూడండి, ఇక్కడ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నా సరే, ఎక్స్లో తీసుకున్నా, వైలో తీసుకున్నా, జెడ్లో తీసుకున్నా, ఏది తీసుకున్నా సరే మీకు ఇక్కడ క్లియర్గా కనపడుతుంది ఏంటి, ఏదైతే వేరియబుల్ ఉందో దానికి సంబంధించిన పవర్లో 2 మాత్రమే ఉంటుంది, మ్యాక్సిమం 2 ఉంటుంది. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే మ్యాక్సిమం 2 వరకే ఉంటుంది. పవర్లో మ్యాక్సిమం 2 వరకే ఉంటుంది.
సో అలా ఉంటే దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వేరియబుల్ ఏంటి బి యొక్క మ్యాక్సిమం పవర్ ఎంత ఉండాలి 2 ఉండాలి, కానీ ఇక్కడ 1 ఉంది. అంటే మరి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా? అవ్వదు, రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఎక్స్ అనేది వేరియబుల్, ఇక్కడ దీని యొక్క మ్యాక్సిమం పవర్ ఎంత ఉంది, ఇదిగోండి డిగ్రీ ఎంత ఉంది 2 ఉంది, కాబట్టి ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఇది కూడా వెరిఫై చేద్దాం రండి. ఇక్కడ చూస్తే మనకి క్యూబ్ కనపడుతుందా? క్యూబ్ కనపడితే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా? అవ్వదు. సో అలా ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూస్తేనేమో 1/2 ఉంది, అవునా? సో 0కి ఈక్వల్ చేస్తే x+3 = 0 అయిపోతుంది, అవునా? సో x+3 = 0 అంటే ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. అలా మనకున్న ఒకే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే బి అనమాట, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. చూడండి, క్వశ్చన్ నెంబర్ 94. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ వన్ ఫేస్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ 24 సెంటీమీటర్స్ దెన్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్. ఒక ఘనం యొక్క ముఖము యొక్క చుట్టుకొలత 24 సెంటీమీటర్లు అయినా దాని ఘన పరిమాణము ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇది వచ్చేసి ఒక క్యూబ్ అనమాట, ఘనం. అయితే దీని యొక్క ఫేస్ అంటున్నాడు. ఫేస్ అంటే ఇదేనే కదా, ఇది ఫేస్ అనమాట, ఫేస్ ఆఫ్ ద క్యూబ్ అంటున్నాడు. సో ఈ స్క్వేర్ షేప్లో ఉన్నదే ఫేస్ అవుతుంది అనమాట. అలా ఒక క్యూబ్కి 6 ఫేసెస్ ఉంటాయి, ఓకేనా? ఆ ఫేస్ ఏ షేప్లో ఉంటుందంటే స్క్వేర్ షేప్లో ఉంటుంది. అయితే దీని యొక్క ఈ ఫేస్ యొక్క పెరిమీటర్ ఇచ్చాడు. మరి సపోజ్ దీని యొక్క సైడ్ వచ్చేసి ఏ అనుకుంటే, ఈ ఫేస్ స్క్వేర్ షేప్లో ఉంది కాబట్టి అప్పుడు దీని యొక్క పెరిమీటర్ ఏమవుతుంది 4a అవుతుంది, అవునా కదా? పెరిమీటర్ ఏంటంటే చుట్టుకొలత ఏమవుతుంది 4a అవుతుంది. అది ఎంత ఇచ్చాడు మనకి 24 ఇచ్చాడు, 24 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది, ఏ అనేది 6 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే సింపుల్గా క్యూబ్ యొక్క సైడ్ వాల్యూ ఏమవుతుందంటే 6 సెంటీమీటర్స్ అవుతుంది. మనల్ని కనుక్కోమంది ఏమో దీని యొక్క వాల్యూమ్ అంటే ఏ క్యూబ్ అయినా కదా, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. మరి దీన్ని బట్టి వాల్యూమ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. ఏ అంటే 6 కాబట్టి 6 క్యూబ్ అంటే 216 క్యూబిక్ మీటర్స్, క్యూబిక్ సెంటీమీటర్స్ కదా ఇచ్చింది మనకి, సెంటీమీటర్స్, ఓకేనా? సో అలా మన ఆప్షన్ ఏమవుతుందంటే 4th ఆప్షన్ అవుతుంది అనమాట. ఇక్కడ యాక్చువల్గా సెంటీమీటర్స్ ఉండాలి, ప్రింటింగ్ మిస్టేక్ ఇది. సో 4th ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 98. ఇక్కడ ఏమన్నాడంటే శ్రీనివాస్ హ్యాస్ జస్ట్ గాట్ మ్యారీడ్ టు ఎ గర్ల్ హూ ఈజ్ 4 years యంగర్ దాన్ హిమ్. ఆఫ్టర్ 5 years దేర్ యావరేజ్ ఏజ్ విల్ బి 33 years. ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ద గర్ల్ అనేసి అడుగుతున్నాడు. శ్రీనివాస్ తనకంటే 4 సంవత్సరాలు చిన్న అయిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 5 సంవత్సరాల తర్వాత వారి సగటు వయసు 33 సంవత్సరాలు. అమ్మాయి ప్రస్తుత వయసు కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ శ్రీనివాస్ ఉన్నాడు, అలాగే ఇంకొక గర్ల్ ఉందన్నమాట, ఓకేనా? అయితే చూడండి, ఈ గర్ల్ ఎలా ఉందంటే 4 years యంగర్ దాన్ హిమ్, అంటే వీడితో పోలిస్తే ఈ అమ్మాయి 4 years చిన్నదనమాట, ఓకేనా? అయితే మనల్ని అడుగుతుందేమో ఈ అమ్మాయి యొక్క ప్రజెంట్ ఏజ్ అనమాట. లెటర్సే ఈ అమ్మాయి యొక్క ప్రజెంట్ ఏజ్ వచ్చేసి లెటర్సే ఎక్స్ అనుకుందాం, ఓకేనా? ఈ అమ్మాయి ఎలా ఉందంటే వీడికంటే 4 years చిన్నగా ఉంది. అంటే సింపుల్గా వీడు ఈ అమ్మాయి కంటే 4 years పెద్దగా ఉంటాడు. మరి ఈ అమ్మాయి వయసు ప్రజెంట్ ఎక్స్ కాబట్టి వీడు 4 years పెద్దగా ఉండాలి. అంటే వీడు ఏమవుతాడు అంటే x+4 అవుతాడు అనమాట, ఓకేనా? అలా ఈ గర్ల్ యొక్క ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి ఎక్స్ అయితే వీడి యొక్క ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి x+4 అనమాట. అయితే చూడండి, ఆఫ్టర్ 5 years తర్వాత వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ విల్ బి 33 years అంటున్నాడు. 5 years తర్వాత అన్నాడంటే 5 years తర్వాత అన్నాడంటే వీళ్ళిద్దరూ 5 years పెరుగుతారు. మరి వీడు 5 years పెరిగితే x+9 అవుతాడు, అవునా కదా? సింపుల్గా 5 యాడ్ చేయడమే. వీళ్ళు ఏమవుతారంటే x+5 అవుతారు, అవునా? అయితే ఇక్కడ ఏమన్నాడు 5 సంవత్సరాల తర్వాత వీళ్ళ యావరేజ్ ఏజ్ ఎంత అవుతుంది అన్నాడు, 33 years అవుతుంది అన్నాడు. మరి యావరేజ్ అంటే యాడ్ చేసి బై 2 వేయాలి, ఇద్దరు ఉన్నారు కాబట్టి. యాడ్ చేస్తే x+x 2x అవుతుంది, 2x ప్లస్ 9+5 అంటే 14 అవుతుంది, బై 2 వేయాలి, అవునా? వీళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ ఇది దేనికి ఈక్వల్ అవుతుంది 33 yearsకి ఈక్వల్ అవుతుంది, అవునా? మరి 2 క్యాన్సిల్ చేస్తే 2 1 టైమ్, ఇక్కడ 1 టైమ్, ఇక్కడ 7 times పోతుంది. అలా x+7 = 33 అవుతుంది, x+7 = 33 అవుతుంది. దీన్ని బట్టి x = ఏమవ్వాలి 26 అవ్వాలి, అవునా కదా? సో అలా ఈ అమ్మాయి యొక్క ప్రజెంట్ ఏజ్ ఏమవుతుందంటే 26 years అవుతుంది, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 99. ఇక్కడ ఏమన్నాడు అంటే 1 year ago ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ సాకేత్ అండ్ తిలక్ వాజ్ 5:6 రెస్పెక్టివ్లీ. 4 years hence this ratio would become 6:7. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సాకేత్ ఈజ్ అనేసి అడుగుతున్నాడు. తెలుగులో చూడండి, 1 సంవత్సరం క్రితం సాకేత్ మరియు తిలక్ వయసులో నిష్పత్తి వరుసగా 5:6. 4 సంవత్సరాల తర్వాత ఈ నిష్పత్తి 6:7 అవుతుంది. సాకేత్ యొక్క ప్రస్తుత వయసు ఎంత అనేసి అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, సాకేత్ యొక్క ప్రజెంట్ ఏజ్ అడిగి మనకి ఇవి ఇచ్చాడు. అంటే ఇవి వచ్చేసి ప్రజెంట్ ఏజెస్ అనమాట. అయితే ఇక్కడ చూడండి 1 year ago, ఇవి ప్రజెంట్ ఏజెస్ అయితే 1 year ago ఏమవుతాయి, 1 year ago అంటే సింపుల్ 1 తీసేస్తే ఇవేమవుతాయి అంటే
ఇది వచ్చేసి 30 అవుతుంది, ఇది వచ్చేసి 24 అవుతుంది, ఇది వచ్చేసి 25 అవుతుంది, ఓకేనా. ఇది వచ్చేసి 29 అవుతుంది. ఇవన్నీ 1 ఇయర్ ఎగో ఏజెస్ అనమాట, 1 ఇయర్ ఎగో ఏజెస్, ఓకేనా. చూడండి, అయితే 1 ఇయర్ ఎగో సాకేత్ ఎలా ఉన్నాడు అంటే సాకేత్ టు తిలక్ రేషియో ఎంత ఇచ్చాడు, 5:6. అంటే సాకేత్ వచ్చేసి 5 పార్ట్స్ ఉంటే తిలక్ వచ్చేసి 6 పార్ట్స్ ఉన్నాడు అనమాట. మనల్ని అడిగిందేమో సాకేత్. మరి ఆప్షన్ ఎలా వెరిఫై చేస్తారంటే చూడండి, ఇది 1 ఇయర్ ఎగో ఏజెస్ అనమాట, 1 సంవత్సరం క్రితం వయసులు ఇవి. అయితే 1 సంవత్సరం క్రితం సాకేత్ ఎలా ఉన్నాడు, 5 పార్ట్స్ ఉన్నాడు, అంటే 5 మల్టిపుల్ ఉన్నాడు. మరి ఇక్కడ 5 మల్టిపుల్ ఏముందో చూడండి, ఇదిగో ఇది 5 మల్టిపుల్, ఇది 5 మల్టిపుల్, ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. అంటే సింపుల్గా ఈ రెండు మనకి ఆన్సర్స్ కావన్నమాట. ఇవి రెండు ఆన్సర్స్ కావు. మరి ఈ రెండిట్లో కూడా ఎగ్జాక్ట్గా ఏది ఆన్సర్ అవుతుందంటే చూడండి, ఇప్పుడు ఈ పాయింట్ పెట్టుకుందాం. 4 ఇయర్స్ హెన్స్ అంటే 4 ఇయర్స్ తర్వాత, ఓకేనా. ఇవేమో ప్రజెంట్ ఏజెస్ ఇచ్చాడు కదా, వాడే ప్రజెంట్ ఏజ్ అనేసి ఇవి ఇచ్చాడు కదా, ఇవి ప్రజెంట్ ఏజెస్ అయితే 4 ఇయర్స్ తర్వాత ఏమవ్వాలి, +4 అవ్వాలి, అవునా. మరి +4 అయితే ఇదేమవుతుంది, 31 + 4 ఇదేమవుతుందంటే 35 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 26 + 4 అంటే ఇదేమో 30 అవుతుంది. మరి 4 ఇయర్స్ తర్వాత వాళ్ళ రేషియో ఏమైంది, 6:7. అంటే సాకేత్ వచ్చేసి 6 పార్ట్స్ ఉంటే తిలక్ వచ్చేసి 7 పార్ట్స్ ఉన్నాడు. అంటే సాకేత్ 6 పార్ట్స్ ఉన్నాడు, 6 పార్ట్స్ కాబట్టి 6 యొక్క మల్టిపుల్. మరి 35 అనేది 6 యొక్క మల్టిపుల్ అవుతుందా, కాదు. అలాగే 30 అనేది 6 యొక్క మల్టిపుల్ అవుతుంది. మరి చూస్తే ఇది కూడా మన ఆన్సర్ కాదు. సో మన ఆప్షన్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది, ఓకేనా. ఇదేమో 1 ఇయర్ క్రితం ఏజెస్, 1 ఇయర్ క్రితం ఏజెస్ ఏమో ఎలా ఉన్నాయి, ఎలా ఉంటే సాకేత్ 5 పార్ట్స్ ఉన్నాడు కాబట్టి 5 మల్టిపుల్స్ చూస్తే మనకి 31 తగిలింది, 25 తగిలింది, ఓకేనా. మరి ఈ రెండిట్లో ఆన్సర్ కోసం ఇంకొక పాయింట్ పట్టుకున్నాం. 4 ఇయర్స్ తర్వాత ఏజెస్ చూస్తేనేమో మనకి 4 ఇయర్స్ తర్వాత ఏమో 6 పార్ట్స్ ఉన్నాడు. మరి వీటిలో 4 ఇయర్స్ తర్వాత ఏజెస్ ఏమో 35, 30 అంటే వీటిలో 6 పార్ట్స్ అంటే 6 మల్టిపుల్ ఏముందంటే 30 ఉంది. కాబట్టి ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సాకేత్ ఏమవుతుందంటే 26 ఇయర్స్ అవుతుంది అనమాట, ఓకేనా. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.